వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎంజార్లో ఉన్నాము. ఎంజార్లో మనకు 158 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక హౌస్ వచ్చింది. ఇది వచ్చేసి హౌస్ అండి మనకు. సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకు 158 స్క్వేర్ యార్డ్స్ G+1 ఉంది. సో ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ మనకు 25 ఫీట్ రోడ్ అండి. అండ్ మనకు హౌస్ బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్లో కూడా వచ్చేసి మనకు 25 ఫీట్ ఇంకో రోడ్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎంజార్లో ఉందండి హౌస్. సో ఒకసారి మనము హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకు. సో హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ 30 ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 47.5 ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకు పార్కింగ్కి మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి, బయట స్టెప్స్ పక్కన. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ బోర్ ఉంది, పక్కనే వచ్చేసి సంపు ఉందండి. సో మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకైతే పార్కింగ్కి మంచి స్పేస్ ఇవ్వడం జరిగిందండి. ఇంకోటి బయట లుక్ కూడా చాలా బాగుందండి హౌస్ వచ్చేసి, చూస్తున్నాం మనము. సో ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో పక్కనే ఇది వచ్చేసి కిచెను. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి, పక్కనే మనకు పూజా రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికండి స్పేస్ ఇక్కడ. సో ఇక్కడ హ్యాండ్ వాష్ అండి ఇది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ మనకు. సో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి బెడ్రూమ్కి. వన్ 158 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది, ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్. సో మనకి ఈస్ట్ సైడ్ కూడా 25 ఫీట్ రోడ్ ఉంది, వెస్ట్ సైడ్లో కూడా 25 ఫీట్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. అండ్ పక్కన వచ్చేసి మనకు ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, సో రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకు ఇటు సైడ్ వాష్ ఏరియా అండి. ఈ రూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది వచ్చేసి ఒక రూమ్ అండి మనకు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరన్నా రెంట్ పర్పస్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగిందండి రెంట్ పర్పస్ ఇది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు శ్రీ శ్రీనివాస సిలికాన్ సిటీ కాలనీలో ఉన్నామండి మనం. సో ఒకసారి పైన రూమ్స్ కూడా చూసేద్దాము. సో పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఉంటుందండి. చూడొచ్చు సరౌండింగ్ అన్నీ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. సో ఇండ్ల మధ్యలో ఉంది హౌస్ ఇది వచ్చేసి మనకు. సో రెసిడెన్షియల్ పరంగా చుట్టుపక్కల అయితే అన్ని హౌసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకు పైన. సో ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ ఇది. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో పైన హాల్ అయితే మనకు చాలా స్పేసియస్గా ఉంది. సో కింద అయితే పార్కింగ్ ఇవ్వడం వల్ల మనకు రూమ్స్ కొంచెం చిన్నగా వచ్చినాయి హాల్ అవి, కానీ పైన అయితే మంచి స్పేసియస్గా ఉందండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి. సో పక్కనే మనకు వెంటిలేషన్ పర్పస్ ఒక విండో ఉంది. అండ్ నార్త్ ఫేసింగ్లో కూడా ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది మనకు. సో పక్కనే ఇంకో విండో కూడా ఉంది. సో ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి, ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఒక డోర్ ఉంది అండ్ విండో కూడా ఉంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో కిచెన్ పక్కనే చూడవచ్చు మనకు పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి, చిన్నగా ఉంది, బాగుంది. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. సో పక్కన వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు. సో బెడ్రూమ్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు వెంటిలేషన్ పర్పస్ కూడా 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక విండో ఉంది. సో ఇక్కడ వచ్చేసి కూడా ఇంకో విండో ఉంది మనకు. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి మనకు. సో పక్కనే మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్. సో ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో పక్కనే ఒక విండో ఉంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి.
సో మనకు బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో నియర్ బై ఎంజాల్ ఉంటుంది. 158 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నానండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అండి ఇది. థ్యాంక్ యూ.